ఏం చేసావు కూతురుతో? అదా నేను బయటికి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్తున్నప్పుడు వాడు డ్రెస్ చేసుకున్నప్పుడు వాడు నువ్వు అంత ఎందుకు చేస్తున్నాను అమ్మ? సో ఒకసారి నైట్ డ్రింక్ చేసి వచ్చిండు. సో మీద పడిపోతుండే నేను వద్దని లేక సరే మీ ఇద్దరు ఎన్నిసార్లు కలిసారు అదేనా తెలుసా నీకు? లేదు మ్యామ్, చాలా సార్లు. బట్ చూసుకోండి మీరు రాసలీలలు. సిగ్గుండాలి ఏమనుకుంటా ఇంకొకసారి పోయినారా? అర్థమవుతుందా నీకు? ఏంటి చేది? ఎన్నెన్నో జన్మల బంధం, ఈ జీవితంలో ఎవరిది అసలు నిజం? మరి ఈరోజు సమస్యతో డిస్కస్ చేయడానికి మన గెస్ట్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, లైఫ్ స్కిల్స్ కోచ్ మిర్చి మాధవ్ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. రైట్, ఈరోజు మన ప్రోగ్రామ్ లో సుజాత ఒక సమస్య వచ్చింది. ఫస్ట్ ఆ సమస్య ఏంటో మనం విందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. చెప్పమ్మా సుజాత, ఏంటి నువ్వేం చేస్తూ ఉంటావు? టైలరింగ్ చేస్తాను మేడం. మా అమ్మ వాళ్ళ సంగారెడ్డి, మాది కుకుడుపల్లి. ఓకే. కుకుడుపల్లిలో లేబర్ కాలనీ మేడం మేము ఉండేది. ఓకే. మా హస్బెండ్ చాలా తాగుబోతూ తిరిగిపోతూ మేడం. ఎన్నాళ్ళైంది మీ మ్యారేజ్ అయ్యి? 5 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే. నీ సమస్య ఏంటమ్మా? మా ఆయన మా పాప సంబంధం పెట్టుకుని మేడం. పాపతోనా? అవును మేడం. పాపతో ఎలా? 5 సంవత్సరాలు అయింది మీ పెళ్ళయి, పాపతో ఎలా ఉంటారు? అంటే మా హస్బెండ్ కి రెండో పెళ్లి మేడం. నేను రెండో భార్యని. ఓకే. అంటే ముందు భార్య కూతురు మేడం. అట్లా ఆ పాపకి ఉంటుంది, కానీ నాకు సొంత కూతురులానే చూసుకుంటా. కానీ అమ్మాయి అట్లా ఉండదు మేడం. నువ్వేంది నాకు చెప్పేది అని అంటది, ఎదురు మాట్లాడుతుంది, పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటది, ఎవరు వెనక వాళ్ళ అంటే వాళ్ళ వెనక తిరుగుతుంటది. వెళ్ళొద్దని ఎంత మంచి చెప్పినా వినదు మేడం. అంటే ఏంటి, ఎలాంటి సంబంధం ఏంటి అసలు? అంటే లైక్ వాళ్ళు ఎలా చూసావు నువ్వు అక్రమ సంబంధం అని ఎలా చెప్పగలుగుతున్నావు? అదే కదా, ఏమో అంటే తండ్రి కూతురు ప్రేమగా ఉంటారు కదా, అలా పొట్టి పొట్టి డ్రెస్సులు అందరూ ఇళ్లలో వేసుకుంటారు, అది ప్రైవసీ. ఆ డ్రెస్ వేసుకున్న మాత్రం లేదు మేడం, అసలు రాత్రిపూట్లో ఉండదు, ఇంట్లో తిరిగి వస్తుంటది, పొద్దున్న దాకా ఫోన్ లో మాట్లాడుతుంది, చాటింగ్ చేస్తుంటది అందరితోని, వీడియోస్ ఉంటాయి. నైట్ పూట రాదంటే తన ఫ్రెండ్స్ తో తిరిగిందేమో, ఇంకెక్కడికైనా వెళ్ళిందేమో, దానికి మీ ఆయన నువ్వెలా అంటావు? నేను చూసిన మేడం, నా కళ్ళారా నేను చూసిన మేడం. వాళ్ళిద్దరు ఉండడమా? వాళ్ళిద్దరు ఉండడం వీడియోస్ కూడా చూసిన మేడం, నా దగ్గర ఉన్నాయి. అదేంటి అలా ఎలా? అంటే నువ్వు లేవా అప్పుడు పక్కన? నేను బట్టలు కుడుతూ చాలా వీళ్ళు అయినా తాగుబోతూ తిరుగు, ఇంట్లోకి ఏమి ఇయ్యాడు మేడం. తాగొస్తాడు, చేసింది మొత్తం ఏం చేస్తాడో నాకు ఇయ్యాడు మేడం. ఇంకా నేను కష్టపడి బట్టలు కుడుతూ ఇల్లు సంసారం మొత్తం నడుపుకుంటా రావాలి మేడం. నేను చూసావు, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకున్నావు మరి? అంటే మీ పక్కన వాళ్ళకో లేదంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏం చెప్పుకోలేదు? మీ అమ్మ నాన్నకు ఎవరికి చెప్పుకోలేదా? ఎవరికి చెప్పుకోలేదు మేడం, ఎందుకంటే సవతి కూతురు ఇట్లా చేస్తుంది, బ్లేమ్ చేస్తుంది, ఎందుకులే నమ్మరు కదా, నమ్మరు అనేసి నేను ఎవరు చెప్పుకోలేదు మేడం. ఇంకా అమ్మ వాళ్ళకు కూడా చెప్పుకోలేదు, ఎందుకంటే అన్నదమ్ములు ఉంటారు, వద్ద మరదములు, ఎవరికి వాళ్ళు లేకున్నా పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళ కూతురు ఉంటారు, ఎందుకులే ఇట్లా చేస్తుందని అంటారు అనేసి నా కూతురు ఎంతో ఆమె కూడా అంతే కదా నా కడుపులో పెట్టుకున్నాను. నీకెవరు చెప్పారు ఇలా? ఇక్కడ ఎలా అంటే ఎవరు ఏమైనా సజెస్ట్ చేస్తారా నీకు? ఎవరు చేయలేదు మేడం. నేను ఫోన్ లో చూస్తుంటే మీది వీడియో వచ్చి కింద నెంబర్ వచ్చింది మేడంది. అవును, ఆ నెంబర్ చేస్తే ఫోన్ చేస్తే ఇక్కడికి రమ్మని కలుద్దామని వచ్చిన మేడం. నా సమస్యకు ఏం చేద్దాం మేడం? అదే అంటే కాకపోతే అలా మీరు ఇలా ఎలిగేషన్ లాగా అవుతుంది. అది ప్రూఫ్ అంటే ఏం ప్రూఫ్ ఉంది నీ దగ్గర? అది మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్ ఉంది? ఎలా మీరు దాన్ని ప్రూవ్ చేస్తారు? అండ్ మీకేం కావాలనుకుంటున్నారు? మీ ఆయనతో విడిపోదాం అనుకుంటున్నారా, లేకుంటే కలిసి ఉందాం అనుకుంటున్నారా? మీకేం కావాలి? విడిపోదాం అని ఏం కాదు మేడం, నాకు నా కూతురికి న్యాయం జరగాలని అనుకుంటున్నా మేడం. మీ కూతురు అంటే అమ్మాయి కూతురులాగా జరగాలని, ఎందుకంటే వాళ్ళ రూమ్ లో ఆమెకు తెలియని వయసు మేడం. అది అమ్మాయికి ఎంత ఏజ్ ఉంటుందమ్మా? 20 సంవత్సరాలు ఉంటుంది మేడం. మా అమ్మాయి తప్పు చేసి అంటే ఆమె వాంతులు చేసుకుంటుంది, స్టమక్ పెయిన్ అంటుంది. ఏంది అని చూస్తే ఏం తినట్లేదు మేడం. ఏంది పాప ఎంతైనా నా కూతురే కదా మేడం. సరేలే అనేసి హాస్పిటల్ తీసుకెళ్తే పాప తెలియకుండా డాక్టర్ నాకే చెప్పాడు మేడం, మీ పాప ఇట్లా వాళ్ళ డాడీతోనే. అవును మేడం. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మేడం. డాక్టర్ ఇంకా పాపకు తెలియకుండా నాకే ఒక రూమ్ లో తీసుకెళ్లి చెప్పిండు మేడం, మీ పాప ఇట్లా అని.
ఓకే. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మరి అడగలేదా నువ్వు? పాపకు చెప్పలేదు, అడగలేదు మేడం. మా భర్తతో డిస్కషన్ చేసిన, అంటే ఇట్లా అన్నారు పాపకు, మరి ఎట్లా చేద్దాము అంటే సైలెంట్ గా ఉండు మేడం. అప్పుడు నాకేం ఆన్సర్ ఇవ్వలేదు, సమాధానం ఏం చెప్పలే నాకు ఇంకా. మరి ఇది నువ్వు అంటే మేడం ఇక్కడ అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందే నీకు డౌట్ ఉండింది వాళ్ళ మీద? అంటే పాపకు స్టమక్ పెయిన్ అని చెప్పింది, వామిటింగ్స్ అవుతున్నాయని నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను మేడం. నాకు అప్పటిదాకా కూడా డౌట్ ఏం లేదు, అంటే తండ్రి కూతుర్లు కదా ప్రేమగా ఉంటారు అనేసి నేను లైట్ తీసుకున్నా. కానీ ఇట్లా అని మీ ఆయన వల్ల వచ్చిందని నీకెలా ఎప్పుడు అనిపించింది? మరి నీకెలా తెలుసుకున్నావు నువ్వు? అంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత మా భర్తతో చెప్పిన మేడం, ఇట్లా పాప హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ ఇట్లా చెప్పిండు, మరి ఎవరు ఏంది అనేసి అడిగితే సైలెంట్ గా ఉండు మేడం, నాకేం చెప్పలే. తర్వాత వీళ్ళిద్దరు సీక్రెట్ గా మాట్లాడుతుంటే చెప్పినా కదా, పాపకు భయం పెడుతుండేమో అనేసి అనుకున్నా, జాగ్రత్త చెప్తుండేమో అనేసి అనుకున్నా. వీళ్ళిద్దరు కలిసి రూమ్ లోకి వెళ్తా కూడా తండ్రి కూతురు కదా, ఎవరికైనా ఉన్నారు కదా అనేసి అనుకున్నా. తర్వాత ఎందుకో డౌట్ వచ్చింది మేడం. చూసారేలే అంటే కొడుతుండేమో అనుకొని నేను కిటికీల నుంచి చూస్తుంటే వీళ్ళిద్దరు చూసిన. తర్వాత ఏది నేను చెప్తే ఎవరు నమ్మరు, నేను సెకండ్ భార్యను కాబట్టి నేను సెకండ్ భార్యను కదా, ఎవరు చెప్పినది కావాల్సుకొని చెప్తుంది అని అంటారు అనేసి, ఒక తండ్రి ఇట్లా చేస్తున్న ఆడపిల్లని ఇట్లా చేస్తున్నాను అనేసి నేను వీడియో తీసిన మేడం, ఫోన్ లో వీడియో తీసుకున్నాను నేను. మరి మీ పెద్దవాళ్ళతో గానీ ఎవరితో చర్చించలేదా? ఇంకా చర్చించలేదు మేడం. చర్చిస్తే గొడవలు అవన్నీ అవుతాయి, మనకు న్యాయం జరగాలి, మన పాప మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలని మీ దగ్గరకు వచ్చిన మేడం నేను. సో ఎండ్ ఆఫ్ ద ఈ కన్క్లూజన్ నీకు ఏం కావాలనుకుంటున్నా మేడం తరఫు నుంచి? మరి ఏంటి నీకు న్యాయం జరగాలని? నాకు మా పాపకి న్యాయం కావాలి మేడం. మీరు తనకి ఎట్లా బుద్ధి చెప్తారో, పాపకి ఎట్లా చెప్తారో నాకు చెప్పండి మేడం మీరు. అదే అంటే మీ హస్బెండ్ తో విడిపోదాం అనుకుంటున్నావా, కలిసి ఉందాం అనుకుంటున్నావా? మరి తాగుబోతు అంటున్నావు, తిరిగిపోతు అంటున్నావు. అతను మళ్ళీ అమ్మాయిని కాకపోయినా ఇంకొక అమ్మాయితో కూడా అలా ఉండడానికి గ్యారంటీ ఏంటి? అంటే నీకు అలాంటి అసలు ఆ మనిషి ఎలా ఉంటాడో, అసలు ఎలా నువ్వు నీకు ఫర్దర్ లైఫ్ అనేది సరే అతనితో డిస్కస్ చేస్తే కనుక మనకి మళ్ళీ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. వద్దు మేడం, నన్ను వాళ్ళు ఏమన్నా చేస్తాను మేడం. ఏం చేయరమ్మా, మమ్మల్ని దాటి ఎవరు ఏం చేయలేరు, మేము ఉన్నాం ఇక్కడ. ఓకేనా? నువ్వేం భయపడకు, నువ్వు ఎందుకు అంత భయపడిపోతున్నావు? మేమున్నాం, ఏం కాదు, ఏం కాదు. మాకు న్యాయం చేయండి, వాళ్ళు నన్ను బతకనివ్వరు మేడం, ఇట్లా చెప్పినానే. అలా ఏం జరగదు, మేము చూసుకుంటాం. ఓకే? ఎవరు ఆ వెధవని పిలవండి, దరిద్రుడిని ఒకసారి. సమస్య విన్నాక మరి మా టీం వెళ్ళి వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ రోజు స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం వాళ్ళతోటి. పిలవండి అమ్మా. అమ్మాయిని పిలిపించండి. నమస్తే. చెప్పు బాబు, నీ పేరేంటి? సుబ్బారావు. సుబ్బారావు. ఏం చేస్తుంటావు? కూలి పని చేస్తాను, లేబర్. నువ్వమ్మా? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా, మానేసిన ఇంకా ఇంట్రెస్ట్ లేక. లేదు. అవును కదా, నీ ఇంట్రెస్ట్లన్నీ వేరే ఉన్నాయి, వింటున్నాను, చెప్తున్నది మీ మదర్. ఆమె ఎవరు పక్కన కూర్చున్నామా? ఆమె ఎవరో మాకు తెలియదు మ్యామ్. తెలియదా? తెలియదు. ఈమెనా మీ పాప అంటున్నావు? అవును మేడం. మరి నువ్వు ఆమెమో పాప అంటుంది, నువ్వేమో ఆమె ఎవరో తెలియదు అంటున్నావు. తెలియదు. చెప్పమ్మా అబద్ధాలు. నువ్వేంటి నోరు మూసుకొని కూర్చో. నేను ఎక్కువ తక్కువ మాట్లాడకు, ఒక్కడు వీకాను అనుకో కింద పడతావు. ఎంత నీ వయసు? మాట్లాడే మాటలు అవి. ఎవరు ఆమె? తెలియదు మ్యామ్ ఎవరు. ఇప్పుడు ఆయన తెలుసా ఎవరు? ఎవరైనా మా ఆయనకి ఆయమేమి అవుతుంది తెలుసా? ఏం అవ్వదు మ్యామ్. సరే, నీతో మళ్ళీ మాట్లాడతా. చెప్పు బాబు, ఆమె ఎవరు? సంబంధించిన మనిషి. నీకు సంబంధించిన మనిషి. ఏమ్మా నువ్వేం చెప్పా? వాళ్ళ కూతురు కదా? అవును మేడం. మరి నీ కూతురు అని చెప్పడానికి నోరు రావట్లేదా? నాకు ఇష్టం వచ్చినట్టు నేను అంటాను. కూతురు అని చెప్పడానికి నోరు రావట్లేదా? ఏం మాట్లాడుతున్నావు? కూతురా కాదా? నాకు నచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను. నువ్వు ఏదో చేసుకో, నువ్వు ఎవరు అని అంటే కూతురు అని చెప్పడానికి ఏమవుతుంది? కూతురా కాదా? సంబంధించిన మనిషి. సరే, ఇంతకీ ఏంటమ్మా నీకు అతను ఏమవుతాడు? నాకు తెలిసిన అతను. అంటే నీకు తెలిసిన అతనితో ఎలా ఉంటావు నువ్వు? అంటే రోజు ఎక్కడుంటారు మీరిద్దరు? మీరు ఎక్కడుంటారు? కూకట్పల్లిలో ఉంటావు. ఈమెవరు? నా రెండో భార్య. చాలా ప్రౌడ్. రెండో భార్య. మొదటి భార్య ఏమైంది?
మొదటి చనిపోయిన తర్వాత తనతో నాకు రిలేషన్షిప్ ఉండింది, తనతో నేను తీసుకుని ఉంచుకున్నాను. ఆల్రెడీ సార్ ఆన్ డ్యూటీలో ఉన్నారు. ఏంటి ఇప్పుడు కూడా డ్రింక్స్ వేసుకొని వచ్చారా మీరు? ఇప్పుడు నా డ్యూటీ నేను చేసుకుంటాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నాకు నచ్చిన వాళ్ళతో నేను నచ్చినట్టు నేను ఉంటాను. అది కాదయ్యా, తాగొచ్చావా అడుగుతుంది మేడం. స్మెల్ వస్తుంది ఫుల్. నా డబ్బులు నా తాగాలనిపించినప్పుడు నేను తాగుతాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. ఇక్కడే అర్థమవుతుంది మనకి. అదే ఏం చేస్తూ ఉంటావు నువ్వు? లేబర్ పని చేస్తుంటాను. లేబర్ పని అంటే ఏం పని? కూలి పని చేస్తుంటాను. ఏ వర్క్ వస్తే ఆ వర్క్ చేసుకోవడం. ఎంతమంది మీరు అన్నదమ్ములు? మేడం అన్నదమ్ములు ఎంతమంది? అన్నదమ్ములు ఎవరు లేరు, నువ్వు ఒక్కడవే. ఒకడే మాణిక్యం ఇంట్లో. అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? అమ్మ నాన్న లేరు. లేరు. అడిగేవాళ్ళు లేరు. అడిగేవాళ్ళు లేరు. గాలికి వదిలేశారు. అవునా? నవ్వాలా నాకు బాధపడాలి అర్థం కావట్లా. నాకు నచ్చినట్టు ఫ్రీడమ్ గా నేను ఉంటాను. నాకు నచ్చిన వాళ్ళతో నేను ఎంజాయ్ చేస్తాను. తాగేసి ఉండి ఆయనకి ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఏమ్మా రోజు ఇదేనా, ఇట్లానే ఉంటాడా? రోజు ఇంతే మేడం. మరి రోజువారీ అసలు ఎలా ఉంటుంది మీ దినచర్య? ఎప్పుడు వెళ్తాడు పనికి, ఎప్పుడు వస్తాడు, ఏంటి సంగతి? పొద్దున వెళ్తాడు మేడం పనికి, సాయంత్రం వస్తాడు, తాగేసి వస్తాడు. ఇంకా వాళ్ళకు పాప రూమ్ లో ఉంటాడు మేడం. అవునా? రోజు తాగుతుంటాడు మేడం. తాగి ఎప్పుడైనా తిట్టడాలు కొట్టడాలు? తిట్టడం కొట్టడం రోజు ఉంటుంది మేడం. అది ఇంట్లోకి వస్తేనే నాకు భయం అవుతుంది మేడం. అవునా? మరి ఎందుకమ్మా అట్లా అంటావు? వదిలేసాయి కదా, మనం ఇప్పుడే కంప్లైంట్ ఇవ్వు, పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు, అప్పుడు దెబ్బ తిన్న కుదురుతుంది. లేదు మేడం, పాపకు న్యాయం జరగాలి. ఇట్లా వేరే ఆడవాళ్ళు కూడా కానీ కనీసం నిన్ను ఏమవుతుందో చెప్పట్లేదు. నువ్వు ఎలా పాప పాప అని ఇందాక నుంచి బతిమాలుతున్నావు తల్లి. నీ సమస్య ఏంటో మేడం చెప్పు, దానికి మేము సొల్యూషన్ ఇస్తాం తప్ప నువ్వు పాప పాప అని తను ఎవరో నువ్వెవరో కూడా చెప్పట్లేదు. అమ్మాయి ఆమెకు తెలిసి తెలియని వయసు మేడం. ఏం తెలియదమ్మా. ఎట్లా ఉంది అమ్మాయి, ఎట్లా పొగరుగా మాట్లాడుతుంది చూడు. అసలు తనకు అట్లా అర్థం చేయాలి చెప్తారనే మేడం మీ దగ్గరకు వచ్చింది. ఏం చదువుతున్నావు నువ్వు? ఏ కాలేజ్? డిగ్రీ ఫైనల్ ఇయర్, పటాన్చెరు. పటాన్చెరులో డిగ్రీ డిస్కంటిన్యూ చేస్తా అని చెప్పావు కదా, ఎందుకు డిస్కంటిన్యూ చేసావు? చెప్పింది ఇంట్రెస్ట్ లేదు. అదే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? అసలు చదువు మీద ఇంట్రెస్ట్. ఏం చేద్దామని ఇంట్రెస్ట్? ఇలా బలాదూరు తిరగడం, రాత్రిళ్ళంతా. అదిగో మీ మదర్ చెప్తున్నారు కదా రాత్రిళ్ళంతా బయట. చెప్పేది అబద్ధం మ్యామ్. అంటే నువ్వేం చేస్తావు మరి? నిజమేంటో చెప్పు. నేనైతే ఇంట్లోనే ఉంటా, ఫ్రెండ్స్ తో బయటికి పోతూ తిరుగుతూ ఉంటా అంతే. అంటే ఇంకంతేనా? రేపు పొద్దున ఎట్లా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇలాగే ఉంటావా? ఇట్లానే ఉంటా మ్యామ్. అంటే ఇలా ఉండాలని ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పలే, అది నా డిస్కషన్. నా ఓన్ గా నేను చేసుకుంటున్నా అంతే. నీ ఓన్ గా నువ్వు చేసుకుంటున్నావు అంటే బాగా చేస్తున్నావు. అందరు అలాగే ఉన్నారా? అందరిలో నేనుంటా, నా ఇష్టం మ్యామ్. నీ ఇష్టం అంటే లైఫ్ అలా ఇష్టం వచ్చినట్టు ఉండదమ్మా. ఒక పద్ధతి, ఒక సాంప్రదాయంలో ఉంటేనే ఆడదానికి బతుకు. లేదంటే కుక్కలు చింపిన విస్తర అవుతుంది బతుకు. నీకు తెలుస్తుందా అసలు ఏం మాట్లాడుతున్నావు? తెలుసా? నువ్వు కూడా తాగున్నావా ఏంటి? నేనెందుకు తాగుతాను మరి? లేకపోతే ఆ మాటలు ఎలా వస్తున్నాయి చూస్తున్నావు అసలు? నేను ఇట్లానే ఉంటాను మ్యామ్, ఇట్లానే. అలా ఉంటే నడవదమ్మా. అలా ఉంటే నీ లైఫ్ ఎక్కడికి పనికి రాకుండా పోతుంది. నీకు మీ అమ్మ నాన్న చెప్పలేదా అమ్మా ఎలా ఉండాలి అని? చెప్పలేదు మ్యామ్. చెప్పలేదా? చెప్పలేదు. అయితే మేము చెప్తున్నాం విను కదా. వినను మ్యామ్. ఎందుకు? అది నా ఇష్టం మ్యామ్. అలా ఉంటే బతుకు పాడవుతుందని చెప్తున్నాను కదా. అది నా లైఫ్ మ్యామ్. సరే, దాని తర్వాత మాట్లాడదాం. మీ నాన్న ఎవరు? మా నాన్ననా? ఇతనే మీ నాన్న. మీ నాన్న మరి ఇందాక ఒప్పుకోమంటే ఎవరో తెలీదు అన్న. ఎవరో తెలీదు అన్నా? చెప్పిన అట్లనే. ఏమి అట్లనే చెప్పిన. అంటే అంత పొగరు ఏంటి నీకు అసలు? అక్కడ అంత పెద్ద మేడం కూర్చున్నప్పుడు అసలు మాట్లాడి మళ్ళీ డిగ్రీ చదివాను అంటున్నావు, డిస్కంటిన్యూ అంటున్నావు. అసలు సమస్య మీరు అసలు ఏంటి మేడం? అది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. మేమతో ఎక్కువ అదే చిన్నగా మాట్లాడదాం. మీ మదర్ ఎవరమ్మా? చనిపోయారు మ్యామ్. మదర్ చనిపోయారు. సో మదర్ చనిపోయిన తర్వాత మదర్ ప్లేస్ లో వచ్చి చూసుకుంటాను నా పాప అని చెప్తుంటే నీకు కొంచెమన్నా ఆలోచన ఉండాలి కదా. లేదు మ్యామ్. నాకు ఉండాలమ్మా, పెంచుకో. లేకపోతే ఇప్పటి నుంచన్నా అలవాటు చేసుకో. ఇంతకేంటి ఏమైంది? ఈ మధ్య ఒంట్లో బాగాలేదంట, నీకేమైంది? స్టమక్ పెయిన్ మ్యామ్. ఎందుకు? ఇట్లనే వచ్చింది మ్యామ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా నువ్వు? వెళ్ళాం మ్యామ్. ఒకదాని వెళ్ళావా? లేదు మ్యామ్. మరి తను వచ్చింది. తనెవరు? వేరే అమ్మా. అదే తను ఇష్టపడట్లేదు అసలు చెప్పుకోవడానికి కూడా. నేను చెప్పినా దేనికి కడుపు నొప్పి వచ్చిందో, దేనికి వాంతులు అయ్యాయో మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి, నేను తీసుకొస్తాను. నువ్వు చెప్పమ్మా, ఆమె ప్రవర్తన గురించి ఇంకా ఏదో చెప్తానన్నా. అవును మేడం, పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని వాళ్ళతో వీళ్ళతో ఫ్రెండ్స్ తోని మగ పిల్లలతోని ఎక్కువ పోతుంది మేడం. వీళ్ళ బ్యాచ్ కూడా మొత్తం తాగొద్దు బ్యాచ్ మేడం. వద్దమ్మా వెళ్ళొద్దంటే నువ్వు పోతే నాకు చెప్పడానికి, నువ్వు ఎంత ఉండాలో అంతే ఉండు.
అంటే తాగుబోతుంటే తిన కూడా తాగుతుందా ఏంటి? తను కూడా అవును తాగుతుందా? మేడం. అంటే నాకు ఎట్లా తెలిసిందంటే మేడం, మొన్న ఒక 4-5 రోజుల కిందట బయట పడిపోయింది మేడం. పడిపోతే ఏంది ఇట్లా పడిపోయింది అని. ఎప్పుడు? అర్ధరాత్రి 3 గంటలకు మేడం, 2:30-3 గంటల మధ్యలో. ఓకే. సరే నేను లేచి ఇంకా పాప ఇంటికి వస్తలేదని బయటనే కూర్చొని చూస్తున్నా. దాని వచ్చి పడిపోతే కళ్ళు తిరిగి పడిపోయిందేమో అనేసి అనుకున్నా మేడం. వెళ్ళి చూసేసరికి పడిపోయింది ఏడ్స్తూ. మన పాపనే కదా అని దగ్గరికి వెళ్ళేసరికి స్మెల్ వస్తుంది మేడం. ఇంకా నాకు భయం అయింది, ఏంది మా పాప కూరని తాగిపించరా ఏంది అనేసి. అయితే తీసుకెళ్ళి ఇంట్లో పడుకోబెట్టిన. ఫోన్ లాకెళ్ళలేదు మేడం. ఫోన్ ఆన్ చేసి చూస్తే మొత్తం అన్ని వీడియోస్ అవన్నీ ఉన్నాయి మేడం. దాంట్లో చాటింగ్స్ అవన్నీ ఉన్నాయి. నేను కూడా 10th వరకు చదివినా. అవన్నీ చూస్తే అన్ని చాటింగ్ లో అందరికి వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరికి చేస్తుంది మేడం. ఏంది నేను పెంచిన పాప కూడా నాకు చేతిలో ఇట్లా చేస్తుంది అనేసి అనిపించింది మేడం నాకు. తనేమో నన్ను అసలు ఇష్టపడదు మేడం. ఇంకా తర్వాత అడిగిన వాళ్ళ ఫ్రెండ్స్ కి, ఏంది మా పాపకు ఎవరు తాగిపించారు ఏంది అనేసి అంటే, తనకి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అలవాట్లు ఉన్నాయి అలాంటివి, మీకు ఇప్పుడు తెలిసిందని నన్నే మళ్ళీ ఎదిరించి మాట్లాడింది మేడం వాళ్ళు. ఏంటమ్మా నీకు నీ వయసుకు ఉండాల్సిన అలవాట్లేనా అవన్నీ? అది నా ఇష్టం మ్యామ్. అలా అనద్దు. నా ఇష్టం అని బతుకు పాడు చేసుకున్నావు అనుకో, ఏ రోజో ఎక్కడో అందరూ ఇప్పుడు న్యూస్ లో వినట్లేదా, ఎక్కడ చదవట్లేదా, ఎక్కడో తేల్తావు నువ్వు కూడా. బతకాలని ఉందా లేదా నీకు? ఉంది మ్యామ్, అందుకోసం ఇట్లాంటివి చేస్తున్నా. ఇలాంటివి చేయడం వల్ల బతకడం అనరు దాన్ని బతకడం అంటారని అనిపిస్తుంది. రేపు పొద్దున్న నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా ఇలాగే ఉంటావా? ఉంటా మ్యామ్, అది నా ఇష్టం కాదు. ఉండాలి కదా, చేసుకున్నాను ఉంచుకోవాలి. ఉండకపోతే విడాకులు ఇచ్చేస్తా. ఎంతమంది మారుస్తావు? అట్లా మార్చుకుంటా మ్యామ్. అట్లానే ఉంటుంది, బొమ్మలా అట్లాగా ఉంది. తనకేం అర్థం కావట్లా. గట్టి కౌన్సిలింగ్ గట్టిగా కావాలి. అదే నువ్వు చెప్తావా? నేను రిపోర్ట్స్ తీసుకొచ్చి మాట్లాడమంటా. చూద్దాం, కూర్చో. ఏం చేద్దాం మేడం మరి? రిపోర్ట్స్ తీసుకొద్దాం, వాళ్ళతో ఒప్పిద్దాం. రిపోర్ట్స్ తీసుకురండి అమ్మా. నువ్వు కడుపు నొప్పి వాంతులు అంటున్నావు కదా, ఇప్పుడే చెప్తా దేనికో అది. రిపోర్ట్స్ ఏంటి అమ్మా? అందులో ఏంటి నువ్వే కదా? నువ్వు 2 months చెప్తావా ఎప్పుడన్నా? నిజం చెప్తావా? దానికి కారణం ఎవరు? ఇవి ఇక్కడ కూర్చున్నాడు ఇతనే కదా. బుద్ధుందా నీకు? రిపోర్ట్స్ చెప్తున్నాయి నువ్వు అని. ఇంకా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర, వీడియోస్ ఉన్నాయి, వీడియోస్తో సహా ఉన్నాయి. చూడు, 20 ఏళ్ల వాళ్ళు చేయాల్సిన పద్ధతి ఇది కాదమ్మా, ఈ ప్రవర్తన కాదు ఉండాల్సింది. కాదు మేడం, ఫస్ట్ అది క్లారిటీ తీసుకుందాం కదా. తనతో ఎవరు కారణం ఫస్ట్ అది మనకి తను చెప్పింది కదా, తను చెప్తుందని చూస్తున్నా. చెప్పు ఎవరు దానికి కారణం, ఎవరు? సో రిపోర్ట్స్ లో ఉంది, దీనికి ఏం సమాధానం చెప్తావు? నేను కాదు మ్యామ్, ఫేక్ రిపోర్ట్స్. ఫేక్ రిపోర్ట్స్ అనే నువ్వు డాక్టర్వా లేకపోతే నువ్వు ల్యాబ్ నడుపుతున్నావా? నువ్వు చెప్పమ్మా. ఆ రిపోర్ట్స్ తనతో తీసుకెళ్ళినప్పుడు వచ్చిన రిపోర్ట్స్ అయినా అవి? అవును మేడం. డాక్టర్ ఇచ్చినవా? అదిగో చూడు, వింటున్నావా? డాక్టర్ కి ఏమైనా సరదానా నువ్వు రాసిడానికి? తన అబద్ధం చెప్తుంది. సరే మేడం, తినైతే ఒప్పుకోదు, మనం ఫర్దర్ స్టెప్ తీసుకుందాం. చేయాల్సినవి చేస్తే గుణపడడం తగులుతుంటే అప్పుడు తను నోట్ ఒప్పుకుంటుంది. మీ మమ్మీ కాదంటున్నావు కదా, తను ఒక్క కంప్లైంట్ చేసిందంటే నీ మీద లీగల్ యాక్షన్ అవుతుంది, తెలుసా నీకు? ఏమనుకుంటున్నావు నువ్వు? అలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకడానికి లేదు. సమాజంలో, సొసైటీలో కొన్ని నామ్స్ ఉంటాయి. అట్లా నీ నోటికి వచ్చినట్టు మాట్లాడి చేతికి వచ్చింది చేసి ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. అర్థమవుతుందా? ఇంక నుంచన్నా మారి సరిగ్గా ఉంటావా? నీ లైఫ్ బాగు చేయడానికే ఇక్కడ ఇంతమంది ఇది చేస్తున్నావు నువ్వు. అతను అంటే ఎంత వయసు నీకెంత వయసు? 45 ఏళ్ళు అంటే 25 ఏళ్ళు ఎక్కువ చూసాడు నీ లైఫ్. ఇంకా నువ్వు ఎంత చూడాల్సింది ఉంది లైఫ్. నువ్వు రాంగ్ హ్యాండ్స్ లోకి వెళ్ళకూడదని మా తాపత్రయం. మా క్యూబ్ టీవీ నుంచి మా ఎఫర్ట్ అంతా కరెక్ట్ మార్గంలో పెడదామని. అర్థమవుతుందా? నీకు ఇలా చెప్పే ఒక తల్లి ఉంటే, సపోజ్ నేనే నీకు ఒరిజినల్ మదర్ అయితే నేను ఊరుకుంటానా? చంప పగల కొడతాను, ఇప్పటికి ఇంట్లో కూర్చోబెడతా. ఇప్పటికైనా నీ సమస్య మేడం చెప్తే దాని తగ్గ న్యాయం మేడం చేస్తారు నీకు. ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని మానిటర్ చేస్తుంది తల్లి అంటే. అలాగా ఇంకో తల్లి లాంటి తల్లి వచ్చి చూస్తుంటే నీకేం బాధ? ఒప్పుకోవడానికి కూడా కష్టపడుతున్నావు. ఎవరో ఆమె అంటున్నావు, అలా అనొచ్చునా? తిన్నది మేడం, ఇది ఏం మంచిగా ఉంది, మా అమ్మ అయితే మంచి చూస్తున్నది, ఇది ఉంటానని తీసి మొహన్నా కొడుతుంది మేడం. ఇద్దరు కలిసి మాది బాగాలేదు ఇది బాగాలేదు అని కొడతారు మేడం, దెబ్బలు ఇవన్నీ. అదే ఏమయ్యా, నీకైనా బుద్ధి ఉండకల్లా కూతురు ఏం చేసావు కూతురుతో? అదా నాకు బాగా నచ్చింది.
బాగా నచ్చితే నువ్వు గారాబం చెయ్యి, ఇంకోటి మంచి లైఫ్ ఇవ్వు. కూతురు లైఫ్ పాడు చేస్తావా? నువ్వేం తండ్రి అయ్యా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అసలు ఏం మనిషి నువ్వు? అసలు నాకు అర్థం కాదు. కామాంధుడు మొత్తం అసలు ఏదో కళ్ళు మూసుకుపోయి ఎవరితో ఏం చేస్తున్నాడు కూడా తెలియదు. డిస్కషన్ జరుగుతున్నా కూడా వాళ్ళిద్దరు కూడా ఓపెన్ అవడానికి ఇష్టపడట్లేదు అసలు. చూడండి మేడం ఇప్పటి వరకు కూడా అదే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కి వచ్చి కూడా మీరు అసలు ఏం జరిగిందో ఇప్పటికైనా మీరు చెప్తారా, లేదు మేము చెప్పించాల్సిన రీతిలో మీరు చెప్పించాలా? ఆమె దగ్గర వీడియోస్ ఉన్నాయి, మా దగ్గర మీరు చేసిన చాటింగ్ ఉంది, మొత్తం బయట పెట్టమంటారా? నీ వయసుకి అసలు చూస్తావా? ఈ వయసుకి సిగ్గుందా అసలు నీకు? చదువుకోవాల్సిన వయసు ఇది నీకు. చూడమ్మా, నువ్వు ఒక తల్లి అవుతావు, ఒక బిడ్డకి జన్మనిస్తావు. ఇంకా నువ్వు ఇంకొకళ్ళకి నేర్పేలాగా ఉండాలి. 20 ఏళ్ళు అంటే ఏం చిన్నపిల్ల కాదు. నువ్వు ఆల్రెడీ ఇప్పుడు అడల్ట్ కింద పెద్ద అయిపోయినట్టే. ఇప్పటికన్నా నీ లైఫ్ నువ్వు సెట్ చేసుకోలేదనుకో, నీ లైఫ్ చాలా అధోగతి అవుతుంది. ఇంతకు మించి ఎంజాయ్మెంట్ అనుకుంటున్నావే, అది ఎంజాయ్మెంట్ కానే కాదు. ప్రాపర్గా చదువుకో, మంచి జాబ్ చేసుకో, సంపాదించుకో. నీకు సంపాదన ఏంటి? నీకు డబ్బులు ఎవరు ఇస్తారు అసలు? మా ఫ్రెండ్స్ ఇస్తారు మ్యామ్. ఫ్రెండ్స్ ఏం చేస్తే ఇస్తారు నీకు డబ్బులు? ఏం లేదు, నార్మల్ గా అడిగితే ఇట్లా ఉన్నాను. ఎన్నాళ్ళు అడుక్కొని తింటావు? అన్న అబద్ధాలు చెప్తుంది మేడం. నేను టైలరింగ్ చేసిన పైసలు ఇవ్వకపోతే నాన్న టార్చర్ పెట్టి జుట్టు పట్టి కొడతారు మేడం. ఇద్దరు కలిసి ఇస్తావా ఇయ్యవా అనేసి. చూడు, నాకు కావాలి, ఖర్చులకి బట్టలకు కావాలి. ఏమయ్యా మాట్లాడవేంటి? అటు ఇటు దిక్కులు చూస్తావు ఏంటి? నువ్వు మాట్లాడకుండా అటు ఇటు దిక్కులు చూస్తున్నావు. ఇద్దరు లైఫ్ చెరిపి ఈ మధ్యలో కూర్చున్నావు. సిగ్గు సరం లేదు? సిగ్గుందా మాట చెప్పడానికి? ఈ మనిషి అసలు బయట ఉంటే చెప్పు తీసుకొని కొట్టేదాన్ని నేను. నీ లైఫ్ నీ ఇష్టం వచ్చినట్టు నీ కూతురు లైఫ్ పాడు చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? నీకు నచ్చితే నీ కూతురుతో ఎవడన్నా చేస్తారా? బయటకు వెళ్ళి ఉమ్మేస్తారు మొహాన. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అలా చేయడానికి వీల్లేదు. బొక్కలో వేసి తంతారు పడేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే. ఏం చేసావు? అవును, ఏం చేసావు అడుగు, చెప్పు. ఏం చేసావు? ఇండైరెక్ట్ గా మాకు ఏదో హింసిస్తున్నావు ఏంటి అసలు? సంతోష పెడుతున్నాను. సంతోష పెట్టడం అంటే నువ్వు అలాగా కూతురుతో నీకు సంతోషంగా కనిపిస్తుందా? సిగ్గుందా మాట చెప్పడానికి? చేశారా లేదా పని? మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఏదో మొబైల్ తీసుకురండి. చెప్పండి, ఇప్పుడు దానికి సమాధానం చెప్పండి. అవి మీడియాకి ఇద్దాం మేడం, మనం యూట్యూబ్ లో ఎక్కిస్తాం. ఇది సరేనా? మీ పేర్లు ఫోటోలు పెట్టి మనకి పంచాయతీ చెప్తున్నారు కదా. ఏంటి ఇది? నేను ఖచ్చితంగా ఇస్తాను. పంచాయతీ పెట్టడానికి ఏంటి? ఆమె సీరియస్ అవుతాయి. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, కూర్చో, నువ్వు కూర్చోమ్మా, నువ్వు కూర్చో. ఏంది పంచాయతీ? ఇంకా సరిగ్గా ఇదేంటిది చూసుకోండి మీరు. ఆశలీలలు సిగ్గుండాలి. చెప్పు తీసుకొని కొడతా ఏమనుకుంటా. ఇంకొకసారి పోయినారా? ఏం మాట్లాడుతున్నా? కూతురుతో చేసే పనులా అవి? ఏం మనిషిగా పశువా? తల్లి ఉందా? లేక తల్లితో కూడా చేసేవాడు నువ్వు? అలాంటి వాడే కామాంధుడివి. అమ్మ నేను నీదిగో ఈయనకు సెన్స్ లేదు, నేను నీకు చెప్తున్నా. అసలు ఆయనకి తాగుబోతాడు, అది విషయం పక్కన పెట్టి సిగ్గులకు చదువుకోని అమ్మాయి. అదే అమ్మాయి చిన్నపిల్ల, అమ్మాయికి ఏం తెలుస్తుంది? ఇదిగో ఈ దరిద్రుడిని అనాలి. అమ్మ నేను ఒక విషయం చెప్తున్నా నీకు. ఇక్కడ ఎటు ఈ మనిషికి 45 ఏళ్ళు అయింది. 45 ఏళ్ళు అయినా ఏం చేయాలి? తీసుకోండి అమ్మా. ఏం చేయాలి, ఏమి వద్దు అనే విచక్షణ లేదు. అర్థమవుతుందా? ఏం చేయాలి, ఎవరితో ఎలా ఉండాలనే తెలియట్లా. నీకు తల్లిని కోల్పోయి నువ్వు ప్రేమ లేక నువ్వు ఏదో నాన్న దగ్గర తీసాడని చెప్పి నాన్న దగ్గరికి వెళ్ళావు. నువ్వు తాగున్నావు, ఆయన తాగున్నాడు. ఏం చేస్తున్నారు తెలియని టైంలో అసలు ఫస్ట్ అది చెప్పమ్మా. అసలు నువ్వు దగ్గరకు వచ్చాడు, వద్దు డాడీ అని చెప్పావు అసలు మేడం. వాళ్ళ ఫోన్లలో, ఇద్దరు ఫోన్లలో వీడియోలు అన్ని అవే ఉంటాయి మేడం. వీడియోస్ ఎక్కువ ఉంటాయి మేడం. అదే అమ్మా, వాళ్ళకి ఆ అమ్మాయికి తెలియట్లేదు, వీడికి తెలియట్లేదు. అదే చెప్తున్నాను కదా, ఒకలాంటి ఉన్మాదం స్థితికి వెళ్ళిపోయారు ఇద్దరు. వావి వరుసలు లేకపోవడం అనే దానికి ఎగ్జాంపుల్. పక్కనే భార్య ఉంచుకొని, భార్య లేదు అంటే వేరే వాళ్ళు చేశారంటే అది అనుకోవచ్చు. పక్కనే భార్య కూడా ఉంచుకొని పాపతోటి, అసలు నీకన్నా కూతురే కదా, కన్న కూతురే కదా, పెంచుకున్నావా? లేకపోతే నువ్వు చేసిన పని ఇదిగో తన్నంటావేంది? చేసింది నువ్వు. ఆమె కడుపు చేసి నువ్వు చేసావు ఇక్కడ తప్పు. నేను చెప్తా మ్యామ్. చెప్పమ్మా. ఇప్పుడు వచ్చింది దారికి. చెప్పు. ఫీలింగ్స్ ఎక్కువ మ్యామ్. ఓకే,
నాకు ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయి. మా మా తండ్రి కలుసుకోవడం నేను చూసిన, దాన్ని బట్టి నాకు కూడా కొంచెం ఫీలింగ్స్ పెరిగినాయి మ్యామ్. కొంచెం దాచుకోవడం, దాపరికం ఎలా ఉండాలి, ఏది పద్ధతే లేదా నీకు అసలు? ఎలా పెంచిందా నీ తల్లి నిన్ను? చెప్పమ్మా. నేను బయటికి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్తున్నప్పుడు చూసేవాడు, చేసుకున్నప్పుడు చూసేవాడు. నువ్వు అంత చూసేలాగా ఎందుకు చేస్తున్నాను అమ్మ? లోపల తలుపులు వేసుకోవాలి కదా. తలుపులు వేసిన అది పట్టకపోతుండే మన తలుపు. ఆల్రెడీ దానికి చెప్తుంది కదా ఫీలింగ్స్ ఎక్కువ అనమాట. ఇంకా ఆమెకి ఏం దాచుకోవడానికి ఉంది అసలు? ఈ కంప్లైంట్ వినడానికి కూడా వాళ్ళంత జలగలు పుడుతుంది అసలు. ఇరిటేటింగ్ అసలు. ఇన్ని చూసాం, ఇంకో సమస్య, ఇది ఫస్ట్ టైం ఐ థింక్. సో అయితే ఉన్నప్పుడు కూడా చూసేవాడు దొంగగా. సో ఒకసారి నైట్ 2-1 అవుతుంది వచ్చిండు. సో మీద ఇంకా నువ్వు నేను వద్దనలేక నాన్న కదమ్మా అలా చేయొచ్చా? తను మీద నాకు కూడా ఫీలింగ్స్ ఎక్కువ అయిపోయాయి అనుకున్నట్లు. నీకు నార్మల్ గా ఎలాంటి ఫీలింగ్ ఉంటుందమ్మా మీ నానంటే? నువ్వు ఫ్రాంక్ గా చెప్పు. నువ్వు ఏం భయపడకుండా నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పు. ఈ రోజు అతను నిన్నేమనలేడు, ఎవరు నీ మనసులో ఏముందో అది నువ్వు చెప్పు. తన మీద ఫస్ట్ ఏ ఫీలింగ్స్ లేకుండే మ్యామ్. అతని దగ్గరకు వచ్చేసరికి కొంచెం తను అలా ఫోర్స్ చేసినప్పుడు నువ్వు నోట్ చెప్పలేక నువ్వు దగ్గర అయ్యావు, అంతేనా? విడిగా ఎప్పుడన్నా అనిపిస్తుందా నీకు దగ్గర అవ్వాలి మీ తనతోనే అని? లేదు మ్యామ్, అట్లా ఏమనిపిస్తుంది. అవునా? వింటున్నావా? తనకేం లేదు అంటే ఎందుకు ఫీలింగ్ కలిగిందో అది అడగండి. ఏది తాగి పొద్దాకులు తాగి ఏదంటే అది చేసేవాడితో నేను అడిగేది వాడితో మాట్లాడేది లేదు నేను. ఓన్లీ నాకు ఈ పాపతో మాట్లాడితే ఆమెతో మాట్లాడతా. అది దాన్ని రిపేర్ చేయలేని వస్తువు. అది నేను దాని గురించి మాట్లాడదలుచుకోలే. ఓకే, చెప్పమ్మా. నీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? నీకు ఏ సందర్భంలో తనకి ఏంటి మొత్తం నువ్వు పంచుకో. ఈ రోజు నిన్ను జడ్జ్ ఎవరు చేయరు ఇక్కడ, నిన్ను తప్పు పట్టరు, కానీ నిన్ను రైట్ మార్గంలో పెట్టడానికే మా క్యూబ్ టీవీ ప్రయత్నం. ఓకేనా? సో చెప్పు, ఎన్నాళ్ళ నుంచి నడుస్తుంది? చాలా రోజుల నుంచి. అవునా? చాలా రోజులు అంటే ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాల నుంచి గుర్తులేదు మ్యామ్, కానీ చాలా రోజుల నుంచి. సరే, మీ ఇద్దరు ఎన్నిసార్లు కలిసారు అదేనా తెలుసా నీకు? లేదు మ్యామ్, చాలా సార్లు. బట్ చాలా సార్లు అంటే చాలా సార్లు, గుర్తులేదు మ్యామ్. 20-30 టైమ్స్ ఎక్కువ మ్యామ్. అసలు వినడానికి కూడా హారబుల్ గా ఉంది అసలు. సరే, నీకేంటి ఇప్పుడు ఒకవేళ అవకాశం వస్తే మళ్ళీ ఈ మనిషి కావాలా, నీకు వద్దా? వద్దు మ్యామ్. వద్దు కదా? నీకు అర్థమైందా? తను ఏం చెప్తుందో? వద్దు. నువ్వు ఇంకోసారి ఆ పిల్ల మీద చెయ్యేసావంటే నువ్వు చెయ్యి ఎరగొట్టు. అర్థమైందా? నీకు కావాలంటే ఎత్తుక్కో ఎవరినన్నా. అర్థమవుతుందా నీకు? ఇవన్నీ కాదు, నడు మన పోదాం. ఏంటి? చేయి కూర్చోవచ్చు. కూర్చో. ఏంది? ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి చేసుకుంటావా? నీకు మెంటల్ ఎక్కింది, ఎర్రగడ్డ హాస్పిటల్ పంపిద్దాం. ఏమ్మా, నువ్వు పెళ్లి చేసుకుంటావా? నేను చేసుకున్నా. వినిపిస్తుందా? ఏం చెప్తుందా? అర్థమైందా? అసలు సిగ్గు అనిపిస్తుందా? వస్తావా లేదా? పక్కన భార్య, కూతురు. వద్దా? మనిషివేనా నువ్వు? అడగమ్మా. అట్లా నువ్వు మనిషివేనా? మనిషి అయితే కూతురుతో అట్లా చేస్తారా? నచ్చింది. నచ్చితే ఎవరు నచ్చితే వాళ్ళు వెనకెళ్తావా? అవును, నాకు నచ్చినట్టు. అసలు తనకి చెప్దామమ్మా, మనము లీగల్ టీమ్ ఎలా లీగల్ యాక్షన్ తీసుకుంటాం. నీకు నచ్చిన వాళ్ళతో వెళ్ళి ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. అలా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు ప్రవర్తించడానికి లేదు. కొన్ని చట్టాలు ఉంటాయి, కొన్ని నార్మ్స్ ఉంటాయి. అర్థమైందా? నోటికి వచ్చినట్టు మాట్లాడకు. అండ్ అమ్మాయి చెప్తుంది, అమ్మాయికి ఇష్టం లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. అమ్మాయి నాకు వద్దు అని చెప్పింది, నాకు ఇష్టం లేదని చెప్పింది. ఏమ్మా, నీకు ఎవరన్నా ఉన్నారా? ఇష్టమా? ఏం చేద్దాం అనుకుంటున్నాం? మేము కౌన్సిలర్కి క్యూబ్ టీవీ తరఫున నీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఆ సొల్యూషన్ వస్తుంది. నీ లైఫ్ అనేది నువ్వు మలుచుకున్నట్టు, యు ఆర్ ద యాంకర్ ఆఫ్ యువర్ లైఫ్. గుర్తుపెట్టుకో. నీ లైఫ్ ఒక బస్ లాంటిది, నువ్వు డ్రైవర్ లాగా. అంటే నువ్వు నడుపుకొని తీసుకెళ్తావు. దాన్ని యాక్సిడెంట్ చేసుకుంటావా, మంచిగా నడుపుకుంటావా రోజు అనేది నీ చేతుల్లో ఉంటుంది. అర్థమైందా?
మీ అమ్మ అంత తాపత్రయపడుతుంది. మీ అమ్మ చెప్పకపోతే ఇప్పటి వరకు నువ్వు అలాగే కొట్టుకొని వరదలో అటు నీళ్ళు వస్తే అటు కొట్టుకొని పోతూనే ఉండేదాన్ని ప్రవాహాల్లో. నువ్వు కూడా ఒక పెళ్లి చేసుకొని మంచిగా ఒక జాబ్ చేసుకొని పిల్లల్ని కానీ మంచిగా ఉండు. కానీ ఈ ఏజ్ లో నువ్వు పార్టీలు చేయొద్దు, అది చేయొద్దు, ఫ్రెండ్స్ వద్దు అని చెప్పట్లే. ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలి దేనికైనా. ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసుకుంటూ పోతే మనకి ఇంకా బయటప్పుడు కొన్ని కంట్రీస్ లో చూస్తున్నాం, రిలేషన్స్ ఉండవు, ఇవి లేవు, వాళ్ళకి పిల్లలు తల్లిదండ్రులు సరిగ్గా ఉండరు, ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. అక్కడ వాళ్ళు చాలా రిచ్ కంట్రీస్ అవి, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, ఏం చేసుకుని నడుస్తుంది. మనది అలా కాదే. నా తప్పు తెలుసుకుని నేను ఉంటాను మ్యామ్. ఉంటావా? వెరీ గుడ్. నువ్వు నీ కూతురు ఎలా చెప్తుందో అలా వింటుంది. నువ్వు మీ అమ్మ చెప్పింది విను చాలు. యాక్సెప్ట్ చేస్తావా మీ అమ్మని? యాక్సెప్ట్ చేస్తావా? వెరీ గుడ్. నువ్వు ఇది గుర్తుపెట్టుకో, ఈ రోజు కాదు, ఇంకా నుంచి ఇలా ఉండాలి. నువ్వు కౌన్సిలర్ కూడా పంపిస్తాము, ఇక్కడ నుంచి మేము కౌన్సిలింగ్ పంపిస్తాము. నువ్వు అక్కడ దానికి తగ్గట్టు మీకు ప్రాపర్ గా నీకు ఎలా న్యాయం చేయాలో అలా న్యాయం చేస్తాం. అలాగే ఫర్దర్ గా తన స్టడీస్ కూడా క్యూబ్ టీవీ నుంచి ప్రొవైడ్ చేద్దాం మేడం. ఎందుకంటే ప్రెసెంట్ తను సేఫ్ గా ఉండాలంటే ఏదైనా ఒక్క నీడ కింద ఉంటేనే ఆ ఇంట్లో ఉంటే మళ్ళీ జరిగే అవకాశాలు ఉండొచ్చు. సేఫ్ హోమ్ కి పంపిస్తాం ఉండాలి. సో మీరు ఎట్లా అంటే అట్లా మ్యామ్. ఓకే, ఏంటి మీరు అట్లా అంటే ఎలా అంటే అలా అంటాం. వెరీ గుడ్. మరి తన పరిస్థితి ఏంటి మేడం? దానికి ఏం చేద్దాం? తన్ని ఒక మెడికల్ డాక్టర్ దగ్గర చూపించి దానికి సొల్యూషన్ గురించి ఫర్దర్ స్టెప్స్ అది చెప్పి ఎడ్యుకేషన్ గురించి క్యూబ్ టీవీ మనము ఏదైతే ప్రొవైడ్ మేనేజ్మెంట్ తో మాట్లాడి ప్రొవైడ్ చేద్దాం. తను సేఫ్ హోమ్ కి పంపిద్దాం. ప్రస్తుతానికి ఈ మృగం నుంచి దూరం చేయాలి ఫస్ట్. మరి ఆయన పరిస్థితి ఏం చేయాలి? ఆయన పరిస్థితి నాకు సంబంధం లేదు. ఆయన నేనేం బాగు చేయలేను. తనలో బిహేవియర్ చేంజ్ అయింది, తను చూసావు. ఎందుకంటే తను మారాలనుకుంటుంది, తనకు లైఫ్ ఉంది. ఇతను ఆల్రెడీ 45 years. ఒక పెళ్ళాం చచ్చిపోయింది, ఇంకో పెళ్ళాం సరిగ్గా చూసుకోవట్లేదు. ఇంకా ఈ మనిషికి నేను ఏం సమాధానం చెప్తాను? తనే తెలుసుకోవాలి. క్యూబ్ టీవీ నుంచి నీకు కరెక్ట్ గా ఏం సొల్యూషన్ రావాలనేది మేము మాట్లాడతాం మేనేజ్మెంట్ తో. సరేనా? ఓకే. ఏమంటావు బాబు? నాకు ఇష్టం లేదు మేడం, పంపించండి. నువ్వేంది పంపించేది? ఏమ్మా పంపించను అంటున్నాడు. నేను నీతో రాను, ఏదో తప్పు జరిగిపోయింది తప్ప నేను అసలు నీతో రాను, ఎక్కడికి రాను కూడా. తప్పు జరిగిపోయింది, ఏదో ఖుషిగా అనుకున్న ఇట్లా చేస్తున్నామని. సారీ, తప్పు జరిగిపోయింది. అయిందా నీకు? బాగా అయిందా? తనకి తెలిసి తెలియక చేస్తే ఏదో అమ్మాయికి సరిగ్గా బుద్ధి చెప్తే అలా ఒక చూడు వచ్చి కొంచెం డిస్కషన్ లో తనకు అర్థమైంది. ఈ మాత్రం నువ్వు నేర్పలేని వాడు నువ్వేం తండ్రివయ్యా? పెళ్ళాం ఉంది మంచిగా, ఇప్పటికీ ఏమన్నా నువ్వు వదిలేస్తావా? నీకు కావాలా మీ ఆయన? నేను వదిలేను మేడం. చూడు, ఇంత జరిగినా కూడా చూసుకుంటానే పెళ్ళాం దొరికింది. నువ్వు ఎక్కడ అదృష్టం రాసుకొని వచ్చావో గాని. సరే, అయితే తనకి సంబంధించిన డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెడితే క్యూబ్ టీవీ అది సేఫ్ హోమ్ కి అమ్మాయిని తీసుకెళ్తుంది. అర్థమైందా? నువ్వు మధ్యలో అడ్డుపట్టుకున్నావు అనుకో, నువ్వు జైలుకి వెళ్తావు సీదా, ఇంటికి కాదు. ఏంటి? మనము ఫర్దర్ గా మేనేజ్మెంట్ తో మాట్లాడి డిస్కస్ చేసి ఇది చేద్దాం. మంచిగా చదువుకున్న తర్వాత జాబ్ తెచ్చుకున్నాక ఈ తాగుడు గీగుడని మాని పడేసాయి. అర్థమైందా? 20 ఏళ్ళ వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు కాదు ఇవి. సరే, జరిగిపోయింది. ఇప్పటి నుంచి అయినా సరిగ్గా లైఫ్ లో మంచిగా వెళ్ళమ్మా ముందుకి. క్షమించండి మ్యామ్, ఏదో తప్పు జరిగిపోయింది మ్యామ్, తెలియక చేసిన. పర్లేదు, ఇప్పటికన్నా తెలుసుకున్నావు, అదే మంచిది. వెరీ గుడ్. ఇంకా చాలు కదమ్మా, నువ్వు దీని గురించే వచ్చావు. అవును మేడం. సో మీరు ఇంక నుంచి తను ఏం చేసినా నువ్వు చూసుకుంటుండు, డబ్బులు ఇవ్వకు, నువ్వు దాచుకో. ఆ పాపదైతే క్యూబ్ టీవీ మేనేజ్మెంట్ మేము చూసుకుంటాం ఏం చేయాలి అనేది. అలాగే తనని కలవడానికి కూడా నువ్వు వచ్చి చూడొచ్చు. ఆయనకు మాత్రం యాక్సెస్ ఇవ్వము. నువ్వైతే వచ్చి ప్రతి వారానికి ఒకసారి అమ్మాయిని చూసుకోవచ్చు. తను సేఫ్ గా ఉంటుంది. గుడ్ లక్ మా, జాగ్రత్తగా ఉండు. ఇలాంటి మృగాలు ఇంట్లో కాదు ప్రతి చోట ఉంటాయి. తొందరగా పెళ్లి చేసుకో, సెటిల్ అవ్వు. అంతేగాని దొరికిన వాళ్ళతో మనం అది ఇది అలాగా రిలేషన్ పెట్టుకుంటే లైఫ్ పాడేది మనదే. ఓకేనా? చూసారు కదండి, ఈరోజు ఎన్నెన్నో జన్మల బంధం ఎపిసోడ్లో మనం ఈ సమస్యకి పరిష్కారం, ఇలా చాలా కష్టతరమైన సమస్యని పరిష్కారం తీసుకొని వచ్చాం. ఇలాంటి ఏమైనా సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు ఉంటే మీరు ఖచ్చితంగా ఈ క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేయండి. మేమున్నాము, మేము మీకు సహాయం చేస్తాం. తప్పకుండా సమస్యను పరిష్కరిస్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.